అంటే మేము ముందు బాగా అర్థం చేసేసుకున్నాం 2 రోజులకే ఓ ఈయనకి ఏం కావాలి ఏంటి అనేది. సో అలా అర్థం చేసుకునేవాడు. ఏదన్నా కొంచెం ఒక పెద్ద సీన్లు, పెద్ద కాంబినేషన్స్ ఉన్నాయి, పెద్ద ఆర్టిస్టులు ఉన్నారు, వాళ్ళ కాంబినేషన్స్తో కనుక ఏదన్నా మనం కొత్తగా చేయాలి, లేకపోతే కనుక కొంచెం మంచిగా చేయాలనుకున్నప్పుడు అప్పుడు మేము కొంచెం డిస్కస్ చేసుకునేవాళ్ళం. ఇది ఎట్లాగున్నారు. ఇప్పుడు ప్రకాష్ రాజ్ గారు వెళ్ళి మీరు మురళీ శర్మ గారు హక్ చేసుకొని ఒక చిన్న డైలాగ్ చెప్పాలి అంటే, నేను డార్లింగ్ పని చేస్తాను, హక్ చేసుకొని ఇలా టర్న్ తిరిగి డైలాగ్ చెప్పేసి వెళ్ళిపోతాను. సభాష్, అది బాగుంది. అతని అనుభవం నాకు చాలా బాగా ఉపయోగపడింది. సో ఈ పాత్ర మీరు సినిమాలో చూస్తే రాజ్ తరుణ్ని మీరు ఇప్పటిదాకా ఒక రాజ్ తరుణ్ వేరు, ఈ సినిమా నుంచి రాజ్ తరుణ్ వేరండి. ఒక పెద్ద నటుడు, ఒక 100 సినిమాల నటుడు ఎలా అయితే ఒక సటిల్ బాగా అర్థం చేసుకుని ఒక ఇమోషనల్ మోడ్లో ఉంటూ ఒక సినిమా ఎలా చేస్తాడో, ఈ సినిమా మనకి రాజ్ తరుణ్ అలా వర్క్ చేశాడండి. ఓకే, మీరు ఎందా చెప్పారు అంటే మంచి పెద్ద బడ్జెట్ తోటి ఈ సినిమా చేసామని చెప్పేసి. అంటే రాజ్ తరుణ్ మీద మామూలుగా యూజువల్గా అయితే ఒక మోడరేట్ బడ్జెట్లో తీస్తారు. సో ఎందుకు మీరు ఇంత అతని మీద, అంటే ఇప్పటివరకు అతని మీద చేసిన సినిమాలు ఏవైతే ఉంటాయో వాటితో పోల్చుకుంటే ఇంకా చాలా బిగ్గర్ బడ్జెట్లో చేశారని చెప్తున్నారా? ఎందుకని అంత రిస్క్, అంటే ఇది రిస్క్ అనిపించలేదా మీకు? అంటే మేమేమో అంచనాలు దాటిపోయి, అంటే ఏదో దుబారాగా ఎక్కువ బడ్జెట్ అని కాదు. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఇప్పుడు ఆర్టిస్టులు అందరూ ఎంతైతే పెద్ద పెద్ద ఇప్పుడు మనకి ప్రకాష్ రాజ్ గారు, రమ్యకృష్ణ గారు అంటే పాన్ ఇండియన్ ఆర్టిస్టులు అండి. వాళ్ళని తీసుకోవాలంటేనే మాకు హీరో గారి రెమ్యునరేషన్ కన్నా డబుల్ రెమ్యునరేషన్స్ ఉంటాయి వాళ్ళకి కలుపుకుంటే. సో మేము ఆలోచించింది ఏంటంటే, మనకు 2 దారులు. హీరో గారి మార్కెట్ని తీసుకొని ఒక సినిమా తీసి జనాల్లోకి వెళ్ళటం. రెండో దారి ఏంటంటే, కథ ఏది డిమాండ్ చేస్తుందో దాని ప్రకారం నిస్వార్థంగా జెన్యూన్గా కట్ చేసుకుంటా నమ్ముకోవడం వెళ్ళటం ఒకటి. ఈ రెండో పని చాలా రేర్గా, చాలా తక్కువ మంది అంత డైర్ చేస్తారు, కథను నమ్ముకొని వెళ్ళడం అనేది. సో నాకు ఇక్కడ కొత్త ప్రొడ్యూసర్స్ అవడం వల్ల నాకు ఒక ప్లస్ ఒకటి నాకేంటంటే, ప్యాషనేట్గా ఉంటారు. ఫస్ట్ ఫిల్మ్కి ఏంటంటే ఒక భయము, ఒక జంకు ఉన్నప్పటికి కూడా ప్యాషనేట్. ఈ ప్రొడ్యూసర్స్ ఏంటంటే రమేష్ గారు, ప్రకాష్ గారు, వాళ్ళు ఈ శ్రీదేవి జ్యువెలర్స్ అని బాంబేలో చాలా ఫేమస్ జ్యువెలరీ షాప్స్ ఉన్నాయి వాళ్ళకి. దే హ్యావ్ డిఫరెంట్ బిజినెస్, చాలా బిజినెస్ ఉన్నాయి వాళ్ళకి. చాలా మంచి పేరు ఉంది బొంబాయిలో అంటే. ఓకే, సో వాళ్ళు శ్రీదేవి ప్రొడక్షన్స్ స్టార్ట్ చేసి ఫిల్మ్ తీస్తున్నప్పుడు వాళ్ళు ఎప్పుడు ముఖ్యంగా వాళ్ళ పేరు డ్యామేజ్ అవ్వకుండా ఉండడానికి ఎక్కువ తాపత్రయపడేవాళ్ళు. మా నుంచి ఒక సినిమా వస్తుంది అంటే మేము అక్కడ కొన్ని లక్షల మందికి సమాధానం చెప్పాలి, కొన్ని లక్షల మంది అడుగుతారు, మాట్లాడతారు అనే ఉద్దేశంతో వాళ్ళు ఎప్పుడు ఉండేవాళ్ళు. ఓకే, సో అందుకని మేము వాళ్ళకి నాకు అనిపిస్తుంది అంటే, ఓకే శ్రీదేవి ప్రొడక్షన్స్ నుంచి ఒక ఫస్ట్ ఫిల్మ్ వస్తున్నప్పుడు దట్ మస్ట్ బి అ బెంచ్ మార్క్, అట్లీస్ట్ వెరీ గుడ్ ఫిల్మ్. సో మరి రాజ్ తరుణ్తో ఇది ఎలా మ్యాచ్ చేయగలుగుతాము అంటే, మాకు ఈ రెండింటిని, రాజ్ తరుణ్ ఏమో ఒక ఇది ఉంటే బడ్జెట్ ఏమో ఇంత ఉంది, ఈ రెండింటిని మాకు కలిపింది కథ. ఈ కథని ఈ రెండింటిని మీడియేట్ చేసుకుంటా కథ ఎంత డిమాండ్ చేస్తుందో ఎంతవరకు చేయగలుగుతాం అలా చేసుకుంటా ఒక అద్భుతమైన కథను తయారు చేసామండి. ఓకే, సో ఇప్పుడు మా ఫిల్మ్ని ఎడిటింగ్ దగ్గర నుంచి మిక్సింగ్ దాకా చూసుకుంటే మీరు ప్రతి దశలో పెద్ద పెద్ద టెక్నీషియన్స్ వర్క్ చేశారండి. మా డిఓపి గారు పీజీ విందా గారు అండి, ఆయన చాలా తెలియని డిఓపి, తెలుగులో ఇప్పుడు సినిమాటోగ్రఫర్స్ ఆఫ్ అసోసియేషన్ ఆయన ప్రెసిడెంట్గా ఉన్నారు. మ్యూజిక్ గోపి సుందర్ అండి. వాళ్ళందరూ ప్రతి దశలో వాళ్ళు చాలా సినిమాలు తీస్తున్నప్పటికీ ఈ సినిమా మీద ఒక కీన్నెస్, ఒక ఇంట్రెస్ట్ని మెల్లగా ఏర్పరచుకున్నారు. సో ఎడిటర్ మనకి మార్తాండ్ కే వెంకటేష్ గారు అండి. సో వీళ్ళందరూ అక్కడి నుంచి ఎడిటింగ్ నుంచి స్టార్ట్ అయితే వాళ్ళందరూ వచ్చి నాతో సపరేట్గా పర్సనల్గా మాట్లాడుతూ ఉంటే నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. నాకు ఫస్ట్ ఫిల్మ్ అయితే ఇదేనేమో ప్రాసెస్ అనుకున్నామండి. 2 సినిమాలు చేసిన తర్వాత నాకు ఐ నో హౌ దిస్ వర్క్స్ అవుట్, ఈ ప్రాసెస్ ఎలా ఉంటుంది అనేది నాకు తెలుసు, ఎవరెవరు ఎక్కడి వరకు ఉంటారనేది. సో అక్కడి నుంచి నాకు ప్రతి దశలో కూడా అందరూ వచ్చి మాట్లాడుతూ ఉండేపాటికే ఓకే దిస్ ఈజ్ సంథింగ్ ఎల్స్ వాట్ వి మీట్ అనిపించింది. ఫైనల్ కాపీ చూసుకునేప్పటికీ అసలు మాకు గూస్ బంప్స్ వచ్చేసినాయి అండి. సో వీఆర్ సో మచ్ హ్యాపీ అండ్ సో మచ్ కాన్ఫిడెంట్ దట్ దిస్ ఈజ్ గోయింగ్ టు బీ సంథింగ్ ఎల్స్. సో అంత నమ్మకంగా ఎందుకు ఉండగలుగుతున్నాం అంటే, ఏమాత్రం కొంచెం కూడా జంకు భయం లేకుండా మమ్మల్ని సినిమా అలా తీసి నుంచోబెట్టింది మమ్మల్ని. మొట్టమొదటి ప్రశ్న, మీరు అడిగిన ప్రశ్నకు కూడా ఇదే సమాధానం. మీరు ముందుకు వచ్చి రావడానికి ఏంటి అంత కారణం, అంత ధైర్యం ఏంటి అంటే, మంచి ఒక అద్భుతమైన సినిమాని కథను రెడీ చేసుకున్నామండి. ప్రేక్షకులకి ఒక మంచి అనుభూతిని ఇవ్వగలిగితే అదే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తుంది. ఒక చిన్న చిన్న పొరపక్షాలు, ప్రతి మనిషిలో ప్లస్లు మైనస్లు ఉంటాయి. ప్రతి అంశంలో ఏదో ఒక మైనస్ ప్లస్ ఉంటుంది. మనం వేసుకున్న చొక్కా కూడా ఏదో చిన్న దారపోగులైనా బయటకు రావడం అనేది సర్వసాధారణంగా ఉండదు. సో మాకేంటంటే కొంచెం ఇది టక్మన్ ఒక షాకర్ తగిలింది, కానీ
రేపు మాకు మొన్న ట్రైలర్ టీజర్ రిలీజ్ చేస్తే 1 డేలో 5 మిలియన్ వ్యూస్ అండి. అసలు చాలామంది సినిమా వాళ్ళు చాలామంది షాక్ అయిపోయారు. అది ఏంటిది ఎలా ఇంత స్పందన ఎలా వస్తుంది ఏంటి అనేది వాళ్ళు చాలా ఆశ్చర్యపోయారు. సో ఏంటంటే మన దాని లోపల ఉన్న పస ట్రైలర్లో కనిపించినటువంటి కంటెంట్, ఆ బయట ఉన్నటువంటి రాజతరుణ్ చుట్టూ ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో ఒక వాతావరణం అదంతా కలిసి వచ్చింది అని అదే అంటారు కదా, గ్రహాలు అన్ని కలిసి అష్టగ్రహ కూటమి అంటారు కదా, అట్లా మాకు అష్టగ్రహ కూటమి లాగా అన్ని కలిసి వచ్చి ఇప్పుడు మమ్మల్ని ఇప్పుడు టైటిల్ ఏమో పురుషోత్తముడు అని పెడితే పురుషోత్తముడు అని పెట్టేవాడికి మాకు ఆ ట్రోలింగ్స్ వస్తూ ఉన్నాయి. కానీ నోబడీ ఆర్ పర్ఫెక్ట్. ఇప్పుడు ఎవరైతే కామెంట్ చేస్తూ ఉన్నారో పిల్లలు ఎప్పుడు ఉంటారు, ఆటైలు చేస్తుంటారు. మీరేంటి ఇప్పుడున్న సిచ్యువేషన్ లో హీరోకి ఆ ట్రైలర్ పెట్టారు, ఆ టైటిల్ పెట్టారంటే అడిగేవాడు కూడా పురుషోత్తముడు అంటే అది కూడా అది చెప్పలేడు. ఇట్స్ నాట్ అబౌట్ పర్సన్స్ అండి, ఇట్స్ అబౌట్ ఇట్స్ ఎ ప్రొడక్ట్. ఇప్పుడు దాని వెనక ఏముంది ఏంటనేది పెడితే ఆ ప్రొడక్ట్ మనకు నచ్చితే మనం కొనుక్కుంటాము, లేకపోతే లేదు. సో కాబట్టి కాదే ఈ సినిమా అనేది మన తెలుగు వాళ్ళ జీవితంలో బాగా ఇంకిపోయి ఉన్న ఇది. సినిమా నటుల్ని ఇంట్లో మనుషుల్లాగా చూసుకుంటారు. సినిమా మనిషికి అయితే ఇంట్లో వాళ్ళు కూడా బాధపడుతున్నట్టు అలా జరుగుతూ ఉంటుంది. సినిమా వాళ్ళు దే ఆర్ నాట్ అవుట్ సైడర్స్. కాబట్టి రాజతరుణ్ విషయంలో చాలా మంది హర్ట్ అయిన మాట, ఆలోచించిన మాట, ఇబ్బంది పడిపోయిన మాట అయితే వాస్తవం. మొదట్లో అయితే అలాగే అనిపించింది బాగా, అతను ఏంది ఇలాంటి వాడా అసలు రాజతరుణ్ నమ్మలేని సిచ్యువేషన్, ఇలాంటి వాడా అని అనుకోలేదు. ఎందుకంటే ఇంకా జడ్జిమెంట్ ఇంకా రాలేదు కాబట్టి ఏంటిది వాట్స్ హ్యాపెనింగ్, ఇది ఏంటిది అంతా ఈ మనిషి ఇది నిజం కాదేమో, నిజం కాకపోతే బాగుండని అతను తెలిసిన వాళ్ళందరూ అనుకుంటారు. అది మన మనిషి మంచిగా క్లీన్గా బయట రావాలని ఎవరు అనుకుంటారు. కానీ మేము ఆశ్చర్యపోయింది అంటే ఏంటి ఎంత ఎలిగేషన్స్, ఇంత రచ్చ, ఇంత గొడవ, పెద్ద పెద్ద నేరాలు చేసిన వాళ్ళు కూడా 2-3-4 రోజులు టక్మన్ వెళ్ళిపోతుంది. ఇతనికి వారాలు జరిగిపోతా ఉంది, నడుస్తూనే ఉంది అని చెప్పి అదొక చిన్న అనిపించింది. ఇతను వచ్చి బయటకు వచ్చేది వీటన్నిటికి త్వరలో ఉన్న ఫుల్ స్టాప్ పడిపోతే బాగుంటుందని చెప్పి దేవుడిని మొక్కుకున్న రోజులు చాలా ఉన్నాయి. ఓకే. సో ఏదైనా మీరు మాట్లాడారా ఇది అయిన తర్వాత ఈ గొడవలు? 2 సార్లు మాట్లాడుకున్నాము, ఎలా రిలీజ్ ప్లాన్స్ ఎలా ఉంది అని అతనికి ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. కలవటం అయితే లేదు, కలవటం జరగలేదు. తను మరి హ్యాపీగానే ఉన్నాడు ఇప్పుడు రిలీజ్ కి? తను సో హ్యాపీ అండ్ సో కంఫర్టబుల్ అండ్ సో సపోర్టివ్ అండ్ సో హ్యాపీ. అది ఎందుకంటే అండి ఫిల్మ్ రిలీజ్ ఏంటంటే ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి అది. అది ఇట్స్ నాట్ అబౌట్ హీరోస్ కాల్ ఆర్ ఇట్స్ నాట్ అబౌట్ డైరెక్టర్స్ కాల్. ఎందుకంటే డబ్బులు పెట్టేది వాళ్ళే కాబట్టి మళ్ళీ రిటర్న్స్ రావాలి దానికి. మరి ఎవరు గ్యారంటీ ఉంటారు? నేను ఇప్పుడు ఆఫన్ సార్ పొజిషన్ బాగాలేదు, ఒక 2 నెలలకు చేద్దామంటే 2 నెలలు భారం ఎవరు భరిస్తారు? నేను భరించలేను. సో ఇట్స్ కంప్లీట్లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. సో ప్రొడ్యూసర్స్ చూసుకుంటారు, సినిమా రెడీ అయింది, మనకు మంచి మార్కెట్ వస్తుంది, మంచి సినిమాని కొనడానికి దగ్గర ఉన్నారు, బాగుంది అనుకుంటే ఆయన రిలీజ్ చేసుకుంటారు. ఇట్స్ అబ్సల్యూట్లీ ప్రొడ్యూసర్స్ కాల్ అండి. వాళ్ళు దే ఆర్ వెరీ అనుకున్నట్టు అయిందా, బిజినెస్ అయిందా? బ్రహ్మాండంగా మేము అనుకున్న దానికంటే చాలా బ్రహ్మాండమైన రెస్పాన్స్ వచ్చిందండి. సో ఇట్ వాజ్ సర్ప్రైజ్ మాకు కూడా. ఆ విషయంలో మాత్రం కొంచెం సర్ప్రైజ్గానే ఉన్నాము. బట్ ఎవ్రీబడి ఆర్ సో హ్యాపీ. ఇంకా మా అంచనాలన్నీ రేపు సినిమా థియేటర్లో రిలీజ్ అయిన తర్వాత ఆ టాక్ కోసం చూస్తున్నాం మేము. ఈ ప్రీ రిలీజ్ బిజినెస్లు ఇవన్నీ నార్మల్గా అయిపోతాయి. సో వీఆర్ సో హ్యాపీ. సో ఇప్పుడు వరల్డ్ వైడ్ రిలీజ్ అయిపోతా ఉన్నాం, త్రూఅవుట్ ఇండియా రిలీజ్ అయిపోతా ఉన్నాము. ఇప్పుడు రోజు ఇదే చర్చలు డిస్ట్రిబ్యూటర్స్తో వీటిల్లో. సుమారుగా ఎంత ఐడియా ఉందా ఎన్ని థియేటర్లో రిలీజ్ అయ్యే అవకాశం ఉంది? ఇప్పటికైతే 500 థియేటర్లు ఓన్లీ తెలుగు స్టేట్స్ లాక్ అయిందండి. సో మనకి ఒరిస్సా, కర్ణాటక వాటితో కలిపి ఇంకో 200 అవ్వచ్చండి. నాకు తెలిసి మొత్తం వరల్డ్ వైడ్ 1000 స్క్రీన్స్ పడొచ్చండి. 1000 స్క్రీన్స్ అంటే పెద్ద సినిమా కింద లెక్క రాజతరుణ్ సంబంధించి. సో అది పురుషోత్తముడు అన్నారు కదా, అంటే ట్రైలర్లో చూస్తే మొదట్లో అతని మీద ఏమైనా ఎలిగేషన్స్ రావటం ఇవన్నీ చివరికి అతను పురుషోత్తముడు తెలుతాడా అన్నట్టుగా ఉంటుంది. సో చాలా మంది నిజ ఇప్పుడు జరుగుతున్న సంఘటనలకి దానికి ముడిపెట్టుకొని సరిగ్గా మ్యాచ్ అవుతున్నట్టుగా ఫీల్ అవుతా ఉన్నారు. కథ కంప్లీట్లీ బేస్డ్ ఆన్ ట్రూ ఈవెంట్స్. ఒక నిజంగా జరిగిన ఒక సంఘటన ఆధారంగా తీసుకుని తయారు చేసుకున్న కథ. ఎక్కడ జరిగింది? ఇది పూణేలో అండి. పూణేలో ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ కేన్ వాళ్ళ కొడుక్కి మధ్యలో జరిగిన ఇది. సో ఇది మనకి దాని నుంచి బేస్ చేసుకొని